మాజీ ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్ మా చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున మా జగన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే విషెస్ తెలియజేస్తున్నాం. విద్య వైద్యం రెండు కళ్ళలా భావించి మా నాయకుడు జగన్ విద్యలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, సమూల మార్పు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలు మరి ముఖ్యంగా పేద ప్రజలు వారి యొక్క జీవితాన్ని వెలుగును నింపినటువంటి నాయకుడు చరిత్రలో ఎప్పుడు కూడా ఈ రోజున మన రాష్ట్రం సంక్షేమం అని మాట్లాడి మొదట గుర్తొచ్చిన వ్యక్తిగా మా నాయకుడు జగనన్న వారి యొక్క పరిపాలన ముద్ర వేసుకున్న రాష్ట్ర ప్రజలందరికీ మరి పేద పిల్లలు అని ఏది ఇది ఉండకూడదు, అలాంటి ఏవి కూడా డిఫరెన్సెస్ ఉండకూడదు అని చెప్పేసి ప్రతి పిల్లవాడికి మనం ఇచ్చేటువంటి ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువుని భావించి విద్యతోనే ఆ కుటుంబం యొక్క తలరాత పూర్తిగా కూడా మాట్లాడాలి మా ముఖ్యమంత్రి గారు ఆ రోజున భావించి మరి చక్కగా అమ్మఒడి లాంటి గొప్ప పథకాలు తీసుకొచ్చి చక్కటి చదువుని ప్రోత్సహించినటువంటి వ్యక్తిగా జగనన్న ఎప్పుడూ కూడా చిన్నపిల్లల హృదయాల్లో కూడా వారి వేసుకున్నారని మనం చెప్పచ్చు. అలానే హాస్పిటల్స్ ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా వాటి యొక్క రూపురేఖలు మార్చి వాటి తీర్చి గ్రామీణ ప్రాంతాల్లో గవర్నమెంట్ డాక్టరే ఆ యొక్క గడపకు వెళ్ళి వైద్యాన్ని అందించినటువంటి గొప్ప పరిపాలన అందించామని ఇప్పుడు కూడా జగనన్న ప్రభుత్వంలో ఇంత గొప్పగా వైద్య సేవలు అందించారని ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునేలా గుర్తుంచుకునేలా వైద్య సేవలు అందించినటువంటి మేడం జగనన్న ప్రభుత్వానికి నాడు చెప్పేసి స్కూళ్ళు, హాస్పిటల్ వాటికి వైద్య సేవలు అందించినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో అలాగే మనం చూసుకున్నట్టయితే ఈ రాష్ట్రంలో మరి కుటుంబ ప్రభుత్వం నాడు నేడులో విద్య గురించి కానీ వైద్యం గురించి కానీ ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదని మనం స్పష్టంగా పేదవాడికి మంచి చేసే విషయంలో ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా ముందుకు వెళ్తున్నటువంటి చూస్తాం. ఎవరికి కూడా మంచి చేద్దామనే ఆలోచన కానీ ప్రజల బాగోగులు గురించి కానీ ఏది కూడా ఆలోచన లేకుండా వెళ్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో. కాబట్టి ఈ రాష్ట్రం మళ్ళా జగనన్నే కావాలి, మళ్ళా జగనన్నే రావాలి ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్షిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా వీరి యొక్క పాలన ఈ 6 నెలల్లోనే స్పష్టంగా అర్థమైంది అని తెలియజేసుకుంటూ జగనన్న పాలన కోసం జగనన్న బాగుండాలని ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటారు. మరొకసారి జగనన్న జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.